భరణికి ఎవరైతే ఓట్ చేస్తారో అలాగే ఎవరైతే ఓట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక క్వశ్చన్. భరణి గారు లోపలికి వెళ్ళిన తర్వాత దివ్య ఎందుకు ఇగ్నోర్ చేశారు అంటే దివ్య వల్ల బయటకు వచ్చేసామని చెప్పి బయట చూసిన తర్వాత లోపలికి వెళ్ళారు కాబట్టి అంటే ఫేక్ బాండా? లోపలికి వెళ్ళినప్పుడు దివ్యతో క్లోజ్ గా ఉన్నారు కదా, తనుజ అయితే మాట వినట్లేదు, దివ్య అయితే కొంచెం నా మాట అర్థం చేసుకుంటుందని చెప్పి లోపల ఉన్నప్పుడు అయితే ఒకలా బిహేవ్ చేశారు, బయటకు వచ్చి చూసిన తర్వాత దివ్య వల్ల బయటకు వచ్చేసామని చెప్పి ఇలా ఫీల్ అయ్యారు అని ఆడియన్స్ ఫీల్ అయినట్టు మీకు తెలిసింది కదా, అందుకని లోపలికి వెళ్ళిన తర్వాత తనుజతో క్లోజ్ గా దివ్యాని ఇగ్నోర్ చేస్తున్నారా? అది ఎంతవరకు కరెక్ట్? అంటే మీరు పెట్టుకుంది ఫేక్ బాండా? తనుజ పిఆర్ టీం అలాగే తనుజ ఫ్యాన్స్ మీకు సపోర్ట్ చేస్తారని ఇప్పుడు తనుజతో మళ్ళీ అమ్మా నువ్వు బాండ్స్ పెట్టుకోవద్దమ్మా, నువ్వు ఇలా అమ్మా అలా అమ్మా అని చెప్పి నాన్న మళ్ళీ పిలిపించుకొని ఎందుకండి నాకు అర్థం కాలేదు. అసలు ఫేక్ బాండ్స్ పెట్టుకునేలా ఉంటే ఎందుకు స్టార్టింగ్ లోనే? ఒకవేళ దివ్య కావాలని ఫేక్ బాండ్ పెట్టుకునేలా ఉంటే గనక ఆయన్ని చూడగానే కళ్ళంటే నీళ్లు రావు, ఓకే, ఆయన మాట్లాడకపోతే అంతలా ఏడవదు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన చిన్న ఎవరైనా సరే మనకి చాలా ఇష్టమైన వాళ్ళు మన మీద చిన్నగా అలిగితేనే మనకి కన్నీళ్ళు వచ్చేస్తాయి. దట్స్ ద రియల్ బాండ్. ఈయన బయట ఉండి చూసి లోపలికి వెళ్ళిన తర్వాత హగ్ చేసుకోపోవడము, అట్లీస్ట్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకపోవడము అనేది ఎంత ఫేక్ భరణి గారని అయితే నాకు అనిపిస్తుంది. అయినా సరే ఇంత విన్న తర్వాత ఇంత ఆయన ఫేక్ బాండ్ చూసిన తర్వాత కూడా నువ్వు భరణి గారినే లోపల ఉంచాలి, భరణి గారికే నేను ఓట్ చేస్తాను అన్నావంటే ఇంకా నీ ఫ్యాన్ అని కూడా అనకూడదు, ఇంకా పిఆర్టీ అనాలి. ఇంకా నాకు మాటలు లేవు. నేనైతే మాత్రం శ్రీజాకు ఓట్ చేస్తున్నాను. శ్రీజ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా సరే ఈ రీల్ని షేర్ చేయండి. ఎక్కువ శ్రీజ ఫ్యాన్స్ ఎవరైతే నార్మల్ న్యూట్రల్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా చేరేలా చేయండి. ఎందుకంటే శ్రీజ డిజర్వ్ టు బి ఇన్ ద బిగ్ బాస్ హౌస్. ఎందుకంటే అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగింది. దట్స్ ఇట్.